నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుల తీరు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది। ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిస్తూనే ఉన్నారు। గుంటూరు జిల్లాలో అరండాల్పేట పోలీస్ స్టేషన్ సిబ్బందికి బోరుగడ్డ అనిల్ వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందని చెప్పాలి। రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ పోలీసులకే సవాల్గా మారాడనే విమర్శలు కూడా బయట వినిపిస్తున్నాయి। ఈ స్టేషన్ నుంచి బయటపడిన సీసీ ఫుటేజ్ క్లిప్పుల ద్వారా అరండాల్పేట పోలీసులకు చిక్కులు తెచ్చిపెడుతుంది। చట్ట ప్రకారం మైనర్లు పోలీస్ స్టేషన్కి రాకూడదు। ఒకవేళ ఎవరైనా మైనర్లు క్రైమ్లో భాగస్వామ్యమై అయితే వారిని చట్ట ప్రకారం నియమ నిబంధనలకు లోబడి విచారించాలి। కానీ ఏ నేరంతో సంబంధం లేని ఒక మైనర్ బాలుడు అర్ధరాత్రి వేళ అరండాల్పేట పోలీస్ స్టేషన్లోకి సంచరించడమే కాకుండా పోలీసుల సాక్షిగా లోనికి ప్రవేశించి తన మేనమామతో పిచ్చాపాటిగా కబుర్లు చెప్పుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది। క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో జరుగుతున్న పరిణామాలు సవాల్గా మారాయి। సుమారు 10 గంటల ప్రాంతంలో ఆ బాలుడు పోలీసులతో కలిసి లోనికి ప్రవేశించి వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్తో మాట్లాడడానికి ప్రయత్నించాడు। పోలీస్ కస్టడీలో విచారణలో ఉన్న నిందితుడిని కలవాలంటే ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి। అలాంటిది ఒక మైనర్ బాలుడు వచ్చి దర్జాగా కుర్చీలో కూర్చుని మాట్లాడటం వెనుక ఉన్న ఆ వ్యక్తులు ఎవరనేది మాత్రం అంతు చిక్కటం లేదు। బోరుగడ్డ ప్రభుత్వంలో ఉన్నట్టే ప్రవర్తిస్తున్నాడు। పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు ఇచ్చిన సౌకర్యాలను దుర్వినియోగం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి। బోరుగడ్డ పైన ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి। ప్రతిసారి పోలీసులు అతన్ని అక్కడికి తీసుకువెళ్లి ఆ జిల్లా కోర్టులో సమర్పించి తిరిగి తీసుకురావాలి। స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు బోరుగడ్డను స్టేషన్లో ఉంచి విచారించడం తలకు మించిన భారంగా మారుతుంది। ఇటీవల కాలంలో రాయలసీమ నుంచి గుంటూరుకు బదిలీపై వచ్చిన ఓ అధికారి వైసీపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ సహాయ సహకారాలతో పోలీసులపైన ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తుంది। ఒక రౌడీ షీటర్కు రాచమర్యాదలు చేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది। ప్రతి స్టేషన్లో విధులు నిర్వహించే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి। ఈ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు పోలీస్ కార్యకలాపాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాయి। పోలీస్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు। కానీ సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తే ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయంటున్నారు। బోరుగడ్డ లాంటి రౌడీ షీటర్కి బెడ్, దుప్పటి, మంచినీళ్లు బాటిల్ సమకూర్చిన ఘటన ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే బయటపడింది। ఎంత నేరం చేసినా రాజభోగాలు అనుభవించవచ్చని బోరుగడ్డ ఉదాంతం ద్వారా క్లియర్ కట్గా అర్థమవుతుంది। ఇలాంటి ఘటనల పట్ల పోలీస్ బాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు। ఇది మెటా న్యూస్ అప్డేట్। ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి। మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్। మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము 100K రీచ్ అయ్యాం। మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం। దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।